పెళ్ళి కాని వాడు ఎలా ఉంటాడంట, దేవుని పనులు ఎలా చేయాలి, దేవుని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తాడంట పెళ్ళి కాని వాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 33 వచ్చింది. పెళ్ళి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతిస్తాడు. నువ్వంటే ఎంత ప్రేమ భర్తకు, నిన్ను ఎలా సంతోషపెట్టాలని ఎప్పుడు తప్పిస్తుంటాడు. అంటే నువ్వు ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడి కంటే నువ్వు ఎక్కువైపోయినావు. అంత ప్రేమించే వ్యక్తిని నువ్వు వదిలేస్తున్నావు అంటే నీకు బుర్ర లేదని చెప్పి నేనంట. నువ్వు పట్టించుకోవట్లేదంటే నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదంట నేను. నిజం ప్రియులరా, మీ మధ్యలో ఎన్ని గొడవలు జరిగినా, ఏమైనా జరిగినాయి, మొత్తం అన్ని సర్వం కోల్పోయినా కానీ మీరు మాత్రం విడిపోకుండా మీరు మీ చుట్టూ ఉన్న సమాజానికి మాదిరికరమైన భార్య భర్తలుగా నిలబడాలి. ఓకే, మిమ్మల్ని చూసి వాళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలైనా అబ్బా కలిసి బతుకుతారండి, కలిసి మంచిగా ఉంటారండి, కలిసి మాట్లాడుకుంటారండి, అబ్బా కుటుంబం అంటే అలా ఉండాలని మన గురించి, మన కుటుంబం గురించి నలుగురు మాట్లాడుకునే విధంగా మనము బ్రతకాలి. అప్పుడు దేవునికి మహిమ.